Step into Value Zone. Value Zone. Hypermart. Batanchere. హైదరాబాద్ లో ఒక టీవీ ఛానల్లో హైదరాబాద్ లో ఉండే రామ్ గోపాల్ వర్మని నేనేదో అన్నానని హైదరాబాద్ లో నా ఇంటికి వచ్చి ఆంధ్రప్రదేశ్ సిఐడి వాళ్ళు ఒక నోటీస్ ఇచ్చారు. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా, హైదరాబాద్ స్టూడియోలో జరిగిన ఒక సంఘటన గురించి, హైదరాబాద్ లో ఉండే రామ్ గోపాల్ వర్మ ఇచ్చిన కంప్లైంట్ గురించి, హైదరాబాద్ లో నా ఇంటికి వచ్చి సిఐడిలు వాళ్ళకి ఆ జ్యూరిస్డిక్షన్ లేకపోయినా సరే ఈ కేసు పెట్టి నాకు నోటీస్ ఇచ్చిన కారణంగా చట్టం మీద గౌరవంతో సిఐడి వాళ్ళకి పూర్తి స్థాయిలో సహకరించడానికి ఈరోజు గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి రావడం జరిగింది. రామ్ గోపాల్ వర్మ విషయంలో, రామ్ గోపాల్ వర్మ సినిమాల విషయంలో నా అభిప్రాయం నిన్న, ఈరోజు, రేపు కూడా ఒకటే. యువతరాన్ని తప్పుదోవ పట్టించే, విష సంస్కృతిని పెంచే సినిమాల ద్వారా, అలాగే వ్యూహం సినిమాలో తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, అలాగనే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారిని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని లక్ష్యంగా చేసుకొని అసత్యాలతో అశ్లీలంగా ఎన్నో సీన్స్ పెట్టి దాని గురించి మళ్ళీ వైసీపీ నాయకులందరూ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మాట్లాడిన తర్వాత ఈ సమాజం పట్ల ఒక బాధ్యతాయుతమైన ఉపాధ్యాయుడిగా నేను రామ్ గోపాల్ విషయంలో మాట్లాడటం జరిగింది. ఈరోజు సిఐడి వారికి వారు అడిగిన సమాచారం మొత్తం ఇస్తాను, నా అభిప్రాయాలు వాళ్ళతో చెప్తాను. జై అమరావతి. అయితే ఈ అక్రమ కేసుల వల్ల, లేకపోతే ఈ బెదిరింపుల వల్ల మా పోరాటం ఏమాత్రం తగ్గదు. ఇంకా ఈ అక్రమ కేసులకు వ్యతిరేకంగా, ఈ అశ్లీల సినిమాలకు వ్యతిరేకంగా, రామ్ గోపాల్ వర్మ లాంటి ఒక చీడపురుకి వ్యతిరేకంగా మా పోరాటం ఇంకా కొనసాగుతుంది. ఈ పోరాటంలో నాతో పాటు సహకరిస్తున్న అందరికీ, ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.